ఫాస్ట్గా మీ టీమ్స్లో ప్రమోట్ చేసుకోండి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గీత మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. ఆల్ ద బెస్ట్. ఓకే మేడం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నాకు మళ్ళీ చెప్పే అవకాశం ఇచ్చారు. సో చెప్పాలి అన్న ఇంట్రెస్ట్తో పాటు మనకి అవకాశం కూడా రావాలి. సో నాకు ఆ గాడ్ మళ్ళీ అవకాశం ఇస్తూనే ఉన్నాడు. నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను. సో అవకాశంని నేను తీసుకుంటున్నాను ప్రతిసారి కూడా. అంటే నేను తీసుకుంటున్న ఈ నాలెడ్జ్ని, నాకు వచ్చిన ఈ నాలెడ్జ్ని తీసుకుందామని, నాలెడ్జ్ ఇద్దామని ముందుకొచ్చాను. సో అదే ఉమెన్స్ హెల్త్ కోసం. ఫస్ట్గా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, అలాగే ఈ యొక్క వెస్టేజ్ ఆపర్చునిటీ ఇచ్చిన నా అప్లైనర్ శారదా మేడంకి, అలాగే ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఛానల్ పెట్టి నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రంజిత్ సార్కి, అలాగే ఈ ఛానల్ నిర్విరామంగా ఎక్కడ బ్రేక్ లేకుండా రన్ చేస్తున్నటువంటి ఉమాశంకర్ సార్, అలాగే రాగిరి మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఛానల్ అనేది లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క నాలెడ్జ్ని సంపాదించలేమండి. ఎక్కడైనా చదువుకుంటున్నాము అంటే స్కూల్లో ఫీజు కట్టి చదువుకుంటాము, ట్యూషన్స్కి వెళ్తున్నాము అంటే ఫీజు కట్టి నేర్చుకుంటున్నాము. సో బట్ ఇక్కడ మనకి ఫ్రీగా ఇంతమందికి డెవలప్ అవుతూ ఇంత మంచి నాలెడ్జ్ని అందజేస్తున్నారు అంటే మనం చాలా రుణపడిపోయి ఉండిపోయామండి రంజిత్ సార్కి. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే, మనం డెవలప్ అవుతూ మన చెక్స్ని చూస్తే సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం ఎప్పుడైతే చెక్స్ని సంపాదించుకోగలము అంటే నాలెడ్జ్ ఉన్నప్పుడే. ఒక సబ్జెక్టు, ఒక ప్రోడక్ట్ మీద కానీ, ఒక సబ్జెక్ట్ మీద కానీ, ఒక కంపెనీ మీద నాలెడ్జ్ సంపాదించుకున్నప్పుడు మాత్రమే మనం ఆ చెక్స్ని అనేది చూడగలుస్తాం. సో ఈరోజు నాకు ఆ చెక్స్ ఎక్కువ రావట్లేదు, కానీ నాకు చెక్స్ వస్తాయి అనే నమ్మకం ఉంది. నేను డెవలప్ అవుతాను అనే నా మీద నాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ముందుగా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా అప్లైనర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను నేను నిరూపించుకునే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఇది వెస్టేజ్ మాత్రమే అని చాలా గర్వంగా చెప్తున్నాను. ఎన్నో చేశాను, కానీ ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇందులో ఏంటంటే నేర్చుకున్న నాలెడ్జ్, సంపాదించిన నాలెడ్జ్ నాలోనే ఉండిపోయేది. బట్ ఇప్పుడు నేను నేర్చుకున్న చిన్న విషయమైనా సరే 10 మందికి చెప్పగలుస్తున్నాను అంటే ఈ ఛానల్ ద్వారానండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు నేను సెషన్ తీసుకున్నాను ఉమెన్ హెల్త్ కోసం అండి. అంటే ప్రతి ఒక్క లేడీ చాలా చాలా రోల్స్ని చేస్తూ ఉంటారు. అంటే ఒక అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఒక ఉమెన్గా అయ్యేంత వరకు కూడా, అంటే ఎన్ని రకాలు చేయాలి అంటే అన్ని రకాల వర్క్స్ అన్నీ కూడా ఓన్లీ ఉమెన్ మాత్రమే చేయగలదండి. ప్రతి దాంట్లోనే ఉండేది ఒక లేడీ. పూర్వం పాప పుట్టిందంటే ఓ హ్యాపీ, ఇప్పుడు పాప పుట్టిందంటే పాప పుట్టిందా వద్దు అనుకునే రోజులు వచ్చాయి. కానీ ఆ లేడీ అనేది లేకపోతే ఇల్లు లేదు, ఒక గుడి లేదు, ఒక గోపురం లేదు, ఒక ఆఫీస్ లేదు, ఒక సంస్థ లేదు, ఒక ఏమీ లేదండి. సో ఒక ఉమెన్‌గా ఉండాలి. మన హెల్త్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు? మనం ఏం చేయాలి? అనేది ఇక దాని గురించి ఈరోజు తీసుకుంటున్నానండి. సో, ఒక అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దదయ్యి ఒక బాలంటారు, కుమారి అంటారు, కౌమారి దశ అంటారు, తర్వాత శ్రీమతి అంటారు. సో, అంటే ఇన్ని రకాలుగా ఒక లేడీ తిరుగుతున్నది, పనులు చేస్తోంది అంటే కారణం గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి. ఆ లేడీకి ఇచ్చిన పవర్ ఇంత అంత కాదండి. చాలా రుణపడిపోయాం మన గాడ్‌కి. సో, ఆ రుణం తీర్చుకోవాలి అంటే మన గాడ్‌కి ఏం చేయలేము. కానీ మనం ఒక కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి. ప్రతిరోజు దేవుడికి నాకు ఈ జన్మనిచ్చినందుకు
నాతో నువ్వు నడిపిస్తూ ఇంత మంచి కార్యం చేయిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని మనం డైలీ కూడా మనం చెప్పుకోవడమే మన దేవుడికి ఇచ్చిన కృతజ్ఞత. సో, మన లేడీకి చాలా సహనం ఉంటుందంటారండి. దేవుళ్ళతో పోలుస్తారు. అమ్మవారితో పోలుస్తారు. సీతాదేవితో పోలుస్తారు. అంటే ఇంత సహనంగా, ఇంతగా మనం ఒక లేడీ రన్ చేస్తోంది, ఇల్లుని నడపగలుస్తోంది. ఎలా నడుపుతోంది ఇల్లు అనేదంటే, మనం ఇప్పుడు చూసుకుందామండి. ఆ లేడీ లేనిదే లేదు. లేడీ పుట్టిన దగ్గర నుంచి స్కూలుకెళ్తుంది, కాలేజీలకెళ్తుంది, చదువుకుంటుంది. ఆ! తర్వాత ఒక స్టూడెంట్ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకొని ఒక ఇంటికి దీపం అవుతుందండి. ఆ లేడీ లేనిదే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. సో, ఆ ఇంట్లో ఒక ఆడవాళ్ళు లేకపోతే మనం ఎవరైనా ఇంటికెళ్తే కనిపిస్తే హస్బెండ్, పిల్లలు కనిపిస్తే మీ మిసెస్ లేరా అంటారు. అంటే ఇంట్లో కనిపించగారా ఇంటికెళ్ళగానే కనిపించవలసింది ఎవరు అంటే ఆడవాళ్ళు. లేడీ అనేది ఇంట్లో కనిపించాలండి. అప్పుడే ఆ ఇంటికి అందం అంటారు. అందుకే ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అంటారండి. అంటే ఎంత అందంగా ఉంటుంది ఆ ఇంటికనేది, అంత కళ అనేది ఇంటికొస్తుందండి ఆ ఆడవాళ్ళ వల్ల. సో, ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇల్లు బావుంటుంది. ఒక్కరోజు, ఒక 2 రోజులు లేడీ ఇంట్లో పడుకుంది అంటే, ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే చూడ్డానికి చెప్పక్కర్లేదండి ఇంకా. సో, అటువంటి లేడీ హెల్త్‌ని మనం కనుక ఇంప్రూవ్ చేసుకోగలిస్తే, మనం చాలా హ్యాపీగా ఉంటూ 10 మందికి హ్యాపీనెస్‌ని పంచుతుందండి ఆ లేడీ అనేది. సో, ఇక్కడ మన కంపెనీకొచ్చేటప్పటికి, మనదొక నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ అన్నీ ఏంటేంటున్నాయి లేడీస్‌కి సంబంధించి. ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తూ మనం హెల్తీగా ఉంటాం కాబట్టి, ఈ యొక్క సప్లిమెంట్స్‌ని మనం యూజ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరమండి. సో, ఒక లేడీ హెల్తీగా ఉండాది అని చెప్పడానికి ఏంటి అంటే, ఏంటేంటి సప్లిమెంట్స్ మన దాంట్లో ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ ఫోలిక్ ఉంటుంది. శతావరి ఉన్నది. అలాగే మనకి ఇంకొకటి హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ ఉంటాయి. అలాగే స్నాన్‌బెర్రీ అనేది ఉంటుంది. అలాగే శతావరి, క్రాన్‌బెర్రీ, హెయిర్ అండ్ నెయిల్ ఇలాంటివంటి కొన్ని సప్లిమెంట్స్ నేను ఈరోజు తీసుకోవడం జరిగిందండి. సో, ఫస్ట్‌గా నేను ఐరన్ ఫోలిక్ గురించి ఈరోజు చెప్తున్నాను. సో, ఫస్ట్ ఐరన్ ఫోలిక్. ఐరన్ ఫోలిక్ ఎందుకు? అంటే ఒక లేడీ మెయిన్ ఉండవలసింది ఏంటి అంటే బ్లడ్ ఉండాలి. అంటే ఐరన్ అండ్ ఫోలిక్ అంటే ఇనుము అంటారండి. అది కనుక మన బాడీలో లేకపోతే ఏ డిసీజ్ అయినా రావడానికి కారణం ఏంటి అంటే ఐరన్ ఫోలిక్. ఆ బ్లడ్ లేకపోవడం. ఆ బ్లడ్‌ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేచురల్‌గా బై బర్త్ అనేది మనకి అన్ని బాడీస్‌తో పాటు బ్లడ్ అనేది కూడా మన బాడీలో ఉండడం జరుగుతుంది. సో, ఐరన్ ఫోలిక్ లేకపోతే మనకి లేదు అని ఐరన్ బాడీలో లేదు అని ఎలా తెలుసుకుంటాము అంటే, మనకి ఎక్కువగా నీరసంగా ఉండడం, తల తిరగడము, తర్వాత చిన్నప్పుడు చాలామందికి బియ్యం తినే అలవాటు ఉండేదండి. అంటే బియ్యం తినాలనిపించడము, అలాగే కాకుండా చాక్ పీసెస్‌లు, పలక పుల్లలు తినేవాళ్ళండి చిన్నప్పుడు. సో, అలాగే అలసి కాకుండా తలనొప్పి రావడము, తర్వాత బద్ధకంగా అనిపించడము, స్కిన్ అంతా కూడా చర్మం పాడిపోవడం, అలాగే పసుపు రంగులోకి రావడము, సో, అలాగే నీరసంగా ఎక్కువగా అనిపించడం. ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ అన్నీ కూడా బ్లడ్ లేదు అని చెప్పడానికి ఒక కారణం ఈజీగా మనకి తెలిసిపోతుంది. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే అతనేం చూసి చెప్తాడు, మన ఐస్ చూసి మీకు బ్లడ్ లేదండి అని చెప్పేస్తాడు. అంటే మన చూడగానే డాక్టర్ చెప్పేస్తున్నాడు అంటే మనకి ఎంత బ్లడ్ తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతున్నది. సో, కంపల్సరీగా మనకి బ్లడ్ అదే లేడీస్‌కైతే చాలా ఎక్కువగా 14+ అనేది ఉండాలండి బ్లడ్ అనేది. ఎందుకు అంటే లేడీస్‌కి రకరకాల హెల్త్ ఇష్యూస్ మెయిన్ ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి మొనోపాజ్ స్టార్ట్ అయ్యేంత వరకు గూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, ఇలాగ రకరకాల దానివల్ల ఎంతో బ్లడ్‌ని లాస్ అవ్వడము. మెయిన్‌గా డెలివరీ టైంలో బ్లడ్ అనేది చాలా లాస్ అయిపోతుందండి ఆ లేడీ. సో, అటువంటి టైంలో చాలా వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకనే ఎప్పుడైతే ఒక లేడీ క్యారింగ్‌తో ఉంటారో డాక్టర్ కంపల్సరీగా ఐరన్ ఫోలిక్ కంటిన్యూ డెలివరీ అయ్యేంత వరకు కూడా యూజ్ చేయమని చెప్పడం జరుగుతుందండి. సో, అటువంటి టైంలో అవన్నీ కూడా కెమికల్ బేస్. మనకప్పుడు తప్పక తెలియక మనం అవన్నీ వాడాము. సో, ఇప్పుడు కనుక తీసుకునేటట్టే ఇప్పుడున్న క్యారింగ్ అవుతున్న వాళ్ళ దగ్గరికి కంపల్సరీగా మనం ఐరన్ ఫోలిక్ కనుక సజెస్ట్ చేస్తే కెమికల్ ఫ్రీ కాబట్టి హెల్తీగా ఉంటారు. చాలా మంచి బాగా ఇంప్రూవ్ అవుతుందండి బ్లడ్.
సో, ఈ ఈ ఐరన్ ఫోలిక్ అనేది మెయిన్ మనకి ఐరన్ ఫోలిక్‌లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ బి12 ఉంటుంది. జింక్, ఫాస్ఫేట్ ఉంటుంది. సో, ఇలా రకరకాల విటమిన్స్ అన్నీ ఇందులో ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మెయిన్ బాడీలో మనకి 3 రకాల రక్త కణాలనేవి ఉండడం జరుగుతుంది. ఒకటి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అంటే తెల్ల రక్త కణాలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఇన్ఫెక్షన్స్‌తో పోరాడడానికి. మనకి ప్రతీదీ ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తోంది అంటే కారణం బ్లడ్ లేకపోవడం. సో, చూడండి ఇప్పుడు సీజన్ వచ్చిందనుకోండి, చలికాలం వచ్చిందనుకో కొంతమందికి కొంచెం చలేసినా సరే తట్టుకోలేరు. వణికిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్లడ్ చాలా తక్కువ ఉందని మనం ఈజీగా చెప్పొచ్చు. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో మనం ఐరన్ ఫోలిక్ కనుక యూజ్ చేయమని చాలా రకరకాలుగా చెప్పొచ్చండి. సో, ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. అది కూడా తగ్గిపోవడానికి కారణమవుతుంది. సో, వీటన్నిటిని ఇన్ఫెక్షన్స్ రాకుండా బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోకుండా పోరాడడానికి రక్త కణాలు, తెల్ల రక్త కణాలనేది ఉపయోగపడుతుంది. అలాగే తెల్ల రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటారండి. అది ఆక్సిజన్‌ని అందించడానికి, కార్బన్ డయాక్సైడ్‌ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా డీఎన్ఏ అంటారు. మనకి డీఎన్ఏ టెస్ట్ చేశారండి పిల్లలకి, పేరెంట్స్‌కి ఏ బ్లడ్ ఉన్నది అని డీఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరేంటనేది కొన్ని టెస్టులు చేస్తారు. ఆ డీఎన్ఏ అనేది మన దాంట్లో తయారవ్వడానికి కూడా ఉపయోగపడేది మన రెడ్ బ్లడ్ సెల్స్ అండి. సో, అంతేకాకుండా హిమోగ్లోబిన్ అనేది మనకి ఈ కలర్‌లో ఉండడానికి అన్నిటికీ కూడా మనకిది ఉపయోగపడుతుందండి. సో, విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి బాడీ అనేది రకరకాలుగా అంటే స్కిన్ డిసీజెస్‌కి వాటికి కూడా కారణమవుతుంది. ఈ బ్లడ్ లేకపోవడం అనేది. సో, ఇందులో మనకి ఐరన్, బి12, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఇవన్నీ బి12 ఇవన్నీ ఉండడం వల్ల ఒక లేడీ చాలా హెల్తీగా ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా హెల్త్ ఇష్యూస్‌కి కారణమవుతుందండి. సో, తప్పనిసరిగా అంటే మెచ్యూర్ అయిన అమ్మాయిల దగ్గర నుంచి కూడా మనం ఇవాళ రేపు జనరేషన్ తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ చాలా తక్కువ ఉంటుందండి. 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఇలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కళ్ళు తిరిగి ఎప్పుడైనా, ఎక్కడైనా పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మా డౌన్‌లైన్‌లో 4 ఉందని చెప్పింది. నేనసలు షాక్ అయ్యాను. 4 ఉంటే నువ్వు ఎలా ఉన్నావు అని. సో, వెంటనే నేను ఐరన్ ఫోలిక్ సజెస్ట్ చేశాను. ఆ అమ్మాయి వాడింది. వాడిన తర్వాత పాయింట్స్ పెరగడం అనేది జరిగింది. సో, కంటిన్యూ‌గా యూజ్ చెయ్యి అని చెప్పాను. సో, అలాగే ఎంత ఎంత ఎక్కువగా మనం ఇంప్రూవ్ చేసుకుంటామో అంత హెల్తీగా మనము ఉండడం అనేది జరుగుతుంది. సో, జింక్ అనేది, ఐరన్ అనేది శరీరంలో కణాలను బాగా పెరగడానికి ఉపయోగపడుతుందండి. సో, బి12 ఉంది అంటే నాడీ వ్యవస్థ, రక్త కణాలన్నిటికి నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుందండి. సో, అలాగే జింక్ ఉందంటే ఆస్టియోపోరిస్ అంటే మనకి లేడీస్‌కి ఒక మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఎక్కువగా కీళ్ళ నొప్పులనేవి అప్పుడే స్టార్ట్ అయిపోతాయి. సో, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా స్కిన్ అనేది యాక్టివ్‌గా ఉండడానికి బాగా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రెగ్నెంట్ టైమ్‌లో బేబీకి కూడా బ్లడ్ రావాలి మనతో పాటు బేబీకి కూడా అందాలి అంటే చాలా ఎక్కువగా బ్లడ్ అనేది ఉండడం అనేది అవసరం అండి. సో, విటమిన్ సి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం తీసుకుంటున్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి, మన డైజెస్టివ్ సిస్టమ్‌ని సక్రమంగా పనిచేయడానికి, బ్లడ్‌ని ఇంప్రూవ్ చేయడానికి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అలాగే బి12 అనేది మెనోపాజ్ టైంలో చెప్పాను కదా! ఆస్టియోపోరోసిస్ రాకుండా మనకి ఉపయోగపడుతుందండి. సో, మెయిన్ ఒక లేడీ హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా మనకి ఐరన్ ఫోలిక్ అనేది వాడి తీరాలి కంపల్సరీగా. ఇప్పుడు తక్కువైపోతూనే ఉంటుంది. అది పెంచుకుంటూ ఉండాలి. మనం 6 మంత్స్‌కి ఒక్కసారైనా సరే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకొని ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది అనేది చెక్ చేయించుకొని ఐరన్ ఫోలిక్ వాడొచ్చు. లేదు కంపల్సరీగా పిల్లలకి తక్కువ ఉంటోంది కాబట్టి మనం సజెస్ట్ చేసి బ్లడ్ తక్కువ ఉంది అన్న టైంలో చెక్ చేసుకొని చెప్తే ఇంకా మంచిది. అది ప్రివెన్షన్ కింద ఉపయోగపడుతుంది కాబట్టి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నౌ ఏ డేస్‌లో ఫుడ్ వల్ల చాలా రకరకాలుగా ఉన్న బ్లడ్ అంతా కూడా పాడైపోవడం అనేది జరుగుతున్నది. చాలామంది విన్నాను నేను మొన్ననే రీసెంట్‌గా. చిన్న పిల్లలకి బ్లడ్ ఎక్కిస్తున్నారటండి. బ్లడ్ లేదు. ఆ ఉన్న బ్లడ్ కూడా చెడు బ్లడ్ కింద చేంజ్ అయిపోతుందట. సో, బ్లడ్‌ని ఎక్కిస్తూ ఉంటారంట. బ్యాడ్ బ్లడ్‌ని తీసేసి మంచి బ్లడ్‌ని ఎక్కించడం జరుగుతోంది. అంటే వాళ్ళు తింటున్న ఫుడ్ కారణముగా ఉన్న బ్లడ్ కూడా పాడైపోవడం జరుగుతున్నది. సో, మన యొక్క ఐరన్ ఫోలిక్ అనేది
నేచురల్‌గా తయారు చేస్తారు కాబట్టి ఆకుకూరలు డైలీ ఆకుకూరలు తింటే అవసరం ఉండదు. కానీ ఒకరోజు తిని, 2 రోజులు తిని రోజు తినాలని మనం మానేస్తూ ఉంటాము. సో, అలా మానేస్తే సరైన బ్లడ్ అనేది మనకి ఫుడ్ ద్వారా వెళ్ళడం లేదు కాబట్టి, ఈ యొక్క మన ఐరన్ ఫోలిక్‌ని మనం సజెస్ట్ చేయొచ్చండి. సో, మంచిగా ఉండాలి అంటే లేడీకి కంపల్సరీ కావాల్సింది ఐరన్ ఫోలిక్. ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తుంది కాబట్టి, మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉన్నాదండి. సో, ఇటువంటి ఈ యొక్క చిన్న చిన్న తల తిరగడం, అలాగే మన హార్ట్‌కి గుండెల్లో నొప్పి కూడా రావడం, వీక్‌నెస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గడానికి కూడా ఐరన్ ఫోలిక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎర్వోన్ క్యాప్సూల్స్. సో, ఎర్వోన్ క్యాప్సూల్స్ అనేది మనకి లేడీస్‌కి చాలా చాలా అవసరమండి. సో, ఈ ఎర్వోన్ క్యాప్సూల్ అంటే లేడీస్‌కి సంబంధించినటువంటి ఏ టు జెడ్ పిన్ టు పిన్ మొత్తం అన్ని రకాల సమస్యలకి మనల్ని క్యూర్ చేసుకునేది, నివారణ చేసుకోవడానికి హెర్బోన్ క్యాప్సూల్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక లేడీ శక్తివంతంగా తయారవ్వడానికి అది ఒక హెర్బోన్ క్యాప్సూల్ చాలా ఉపయోగపడుతుంది. షీ ఈజ్ మై హీరో అంటే నాకు నేనే హీరో అని మనం అనుకోవాలి అనుకుంటే ఇటువంటి హెర్బోన్ క్యాప్సూల్స్ కనుక యూజ్ చేస్తే చాలా చాలా బావుంటుందండి. ఇందులో ఈ హెర్బోన్ క్యాప్సూల్స్‌లో 6 నేచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. 6 అమినో యాసిడ్స్ ఉంటాయి. 13 మల్టీవిటమిన్స్ ఉంటాయి. 11 మినరల్స్ ఉంటాయి. అలాగే 36 ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేసినటువంటిది హెర్బోన్ క్యాప్సూల్ అండి. ఈ యొక్క హెర్బోన్ క్యాప్సూల్ కంపల్సరీగా డైలీ తీసుకోవడం వల్ల లేడీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేసుకోవాలి. టిఫిన్ చేయాలి, వంట చేయాలి, పిల్లల క్యారేజీ, స్కూల్‌లో క్యారేజీ, తర్వాత హస్బెండ్, వైఫ్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. సో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు లేడీ అనేది చాలా కష్టపడుతుంది. సో, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడైనా ఉంటుందా అంటే లేదు. ఉన్న ఆరోగ్యం కూడా మనం పాడు చేసుకుంటున్నాం. సో, హెల్తీగా ఉండాలి. ఫాస్ట్‌గా మనం పని చేయాలి. ఎటువంటి టైంలో అయినా సరే యాక్టివ్‌గా ఉండాలి. ఎవరైనా ఇంటికొస్తున్నారు అంటే అమ్మ! ఇంత పని చేయాలా అని భయపడకూడదు, బాధపడకుండా మనం పరిగెట్టాలి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎర్గోన్ క్యాప్సూల్స్ కనుక మనం యూజ్ చేసేటట్టయితే చాలా చాలా బావుంటుందండి. యాక్టివ్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెస్‌ని రిలీజ్ చేస్తుంది. మూడ్ స్వింగ్స్‌ని మనకి లేకుండా చేస్తుంది. యాంగ్జైటీ, టెన్షన్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవేమీ రాకుండా ఒక వుమెన్ స్ట్రెంగ్త్‌గా తయారవ్వడానికి చాలా బాగా అలాగే కొంతమంది లేడీస్‌కి నైట్ టైమ్ పడుకున్నప్పుడు సడెన్‌గా చెమటలు పట్టడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పీఎంఎస్‌ని కంట్రోల్ చేస్తుందంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే మనకి ముందుగా వచ్చే అంటే ఎవ్రీ మంత్ వచ్చేటువంటి మన మెన్సెస్ ప్రాబ్లమ్స్ కానీ, అది ముందుగా రావడం, వెనకాల రావడం, ఇలా రకరకాలైనటువంటి మన హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ, మనం హెల్తీగా ఉండడానికి, మెంటల్‌గా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి, అంతేకాకుండా మూత్రనాళాలు అంటే ఒక లేడీకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో, అవన్నీ కూడా నీట్‌గా, క్లియర్‌గా మనకి పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క హెర్బోన్ క్యాప్సూల్స్. సో, ఈ యొక్క హెర్బోన్ క్యాప్సూల్ కనుక మనం ప్రతిరోజు తీసుకునేటట్టయితే హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ చేస్తాము. మన ఫ్యామిలీని లీడ్ చేయాలి అంటే హెల్తీగా మనం లేడీ ఉండాలి. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో కనుక ఈ యొక్క మనం కంపల్సరీగా యూజ్ చేయాలి. మనకి సజెస్ట్ చేయాల్సిన ప్రొడక్ట్ ఏమైనా ఉంది అంటే అది హెర్బోన్ క్యాప్సూల్ అండి. చాలా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనల్ని మనము. సో, నెక్స్ట్ సప్లిమెంట్ క్రాన్‌బెర్రీ అండి. సో, చాలా 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 ఇంపార్టెంట్ సప్లిమెంట్ అండి ఇది క్రాన్‌బెర్రీ అనేది. ఇక క్రాన్‌బెర్రీ అనేది ఒక ఫ్రూట్ అండి ఇది. ఉత్తర అమెరికాలో తయారు చేస్తారు. ఈ క్రాన్‌బెర్రీ అనేది ఒక ఫ్రూట్. సో, ఈ ఫ్రూట్‌ని మనం జనరల్‌గా అంటే చెప్పాను గదా! అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మెయిన్ యూరినరీ ట్రాక్‌ని అది కంట్రోల్ చేస్తుందండి. ఎందుకంటే మనం ఒక అమ్మాయి పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎక్కడికైనా బయటికెళ్తే, ఎక్కడైనా మన యూరిన్ కనుక పాస్ చేయడం జరిగితే, ఆ సిట్యుయేషన్స్ ఆ యొక్క సరౌండింగ్స్ నీట్‌గా లేకపోయినా, ఉన్నాయి అనుకోని మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అన్నీ చేసుకొని మనం యూరిన్‌కి వెళ్ళాలి తప్పితే, అది మనం ఎక్కడైనా వెళ్ళాము అంటే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి లేడీస్‌కి.
సో, చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎంత మెయింటైన్ చేసినా ఏదో రకాలు ఎక్కడో ఒక దగ్గర మనకి ఎమర్జెన్సీ అయ్యి, మనం వెళ్ళాల్సి వస్తే మనం అవేమీ పట్టించుకోమండి. అంటే అటువంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సిట్యుయేషన్స్‌లో ఒక్కసారి, 2 సార్లైనా చాలా మందికి తొందరగా యూరినరీ ట్రాక్ అనేది ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఒక్కసారి వచ్చింది అంటే చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాలి. పెయిన్ ఉంటుంది, మంటుంటుంది. రకరకాలుగా ఇరిటేషన్ ఉంటుంది, చిరాకుంటుంది. చెప్పుకోలేము. చిన్న పిల్లలకి అయితే స్కూళ్ళలోని, కాలేజీలోని వెళ్తూ ఉంటారు వాష్‌రూమ్స్‌కి. అక్కడ నీట్‌గా ఉండవు. కానీ అక్కడ వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఒకవేళ ఏమైనా చెప్పినా మనం ఏమనుకుంటామంటే, ఓహ్! వేడి చేసిందేమో అనుకుంటాం. సో, ఒకసారి, 2 సార్లు వేడి చేసిందనుకోని మజ్జిగ ఇవ్వడము, లేతే వాటర్‌లో షుగర్ కలిపి ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. నిజంగా రియల్‌గా వేడి చేస్తే పనిచేస్తుంది. కానీ ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ కనుక ఏం స్టార్ట్ అయింది అని మనం తెలుసుకొని తొందరగా డాక్టర్ దగ్గరికి కనుక తీసుకెళ్ళేటట్టయితే టెస్ట్ చేసుకొని ఇన్ఫెక్షన్ ఉన్నది అని తెలిసింది అంటే మాట డాక్టర్ ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. దానితో పాటుగా మనం క్రాన్‌బెర్రీ కనుక మనం సజెస్ట్ చేసేటట్టయితే ఇన్ ఫ్యూచర్‌లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా యూరినరీ బ్లాడర్ కానీ టెస్ట్ వెళ్ళే ఇది కానీ ఆరోగ్యంగా హెల్తీగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చూస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఎటువైనా ప్రాబ్లమ్ ఉంది అంటే ఎవరైనా ఫస్ట్ కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన యూజ్ చేస్తున్న ప్రొడక్ట్‌ని మనం వాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకేమన్నా ఇష్యూ ఉందంటే నేను వాడుకుంటేనే దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. తద్వారా మనం బయట వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. సో, మెయిన్ చిన్న పిల్లలకి కంపల్సరీగా మనం సజెస్ట్ చేయవలసిన ప్రొడక్టు. నాకు బానే ఉంది, ఏమీ లేదు అనుకునేటట్టయితే అంటే దానికిది మనం సజెస్ట్ చేయడం వల్ల ప్రివెన్షన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, దాని ద్వారా క్యాన్సర్ అనేది రాకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది. ఈ ఫ్రూట్ అని చెప్పని ఉత్తర అమెరికాలో పండిస్తారు దీన్ని. సో, దీంట్లోని మెయిన్ లేడీస్‌కి వైట్ డిశ్చార్జ్ అవ్వడము, పెయిన్ రావడము, యూరిన్‌లో బ్లడ్ పడడము, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్‌కి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్లే ఇవన్నీ కూడా మనకి బయటికొస్తూ ఉంటాయండి. అంతేకాకుండా ఈ క్రాన్‌బెర్రీలో మనకి లేడీస్‌కి ఉపయోగపడేటువంటిది ఈ విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఈ ఉంటుందండి. సో, ఈ 3 ఉన్న విటమిన్స్ ఉన్నటువంటి ఈ యొక్క సప్లిమెంటు కిడ్నీకి ప్రాబ్లమ్స్ రాకుండా, యూరిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కొంతమందికి యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. అంటే మన దగ్గర కంట్రోల్ ఉండేదండి. కంట్రోల్ ఇప్పుడు స్టాప్ అయింది. సో, అటువంటి ప్రాబ్లమ్ కూడా క్రాన్‌బెర్రీ వల్ల క్యూర్ అవుతుంది. సో, యూరిన్ ప్రాబ్లము కంట్రోల్ అవుతుంది. యూరినరీ ట్రాక్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. అలాగే ఆహ్, యూరిన్‌లో బ్లడ్ పడడం, ఇన్ఫెక్షన్స్, మంట, కిడ్నీలో స్టోన్స్ రాకుండా, అనేది ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా క్రాన్‌బెర్రీ అనేది చూస్తుందనేది కిడ్నీలో ప్రాబ్లమ్స్. అలాగే ప్రెగ్నెంటీ టైంలో మనం వాళ్ళకి క్రాన్‌బెర్రీ అనేది యూజ్ చేయకూడదండి. మనం సజెస్ట్ చేయాల్సింది అదొకటుంది. సో, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు వాడకూడదు. మనకి ఎటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే తెలుసుకొని వాళ్ళకేమైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా తెలుసుకొని వాళ్ళకి మనం సప్లిమెంట్ అనేది మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో, ఈ యొక్క క్రాన్‌బెర్రీ అనేది 6 మంత్స్‌కి ఒక్కసారి కనుక మనం యూజ్ చేసుకునేటట్టయితే ఎటువంటి యూరిన్ ప్రాబ్లము రాకుండా లేడీ అనేది చాలా చాలా హెల్తీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చండి. సో, మెయిను ఏమైనా టెస్ట్‌లు చేయించుకోవాలి. కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలండి. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది. సో, మెయిన్ అన్నిటికి కారణము షుగర్ వస్తుంది. షుగర్ వల్లనే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయండి. సో, షుగర్ ఉన్నవాళ్ళు ఒక్కసారి టెస్ట్ చేయించుకొని చిన్న ఇష్యూ ఏదైనా మనకి డౌట్ వచ్చింది అంటే ఒక్కసారి చెక్ చేయించుకోవడంలో తప్పు లేదండి. అనిపించినప్పుడు కొంత స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఒక క్రాన్‌బెర్రీ సప్లిమెంట్ అనేది సజెస్ట్ చేయాలండి. దీంట్లో యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అని ఉంటుందండి. అది చేయించుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా మనం నివారించుకోవచ్చండి. ఈ యొక్క యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకైనా దారి తీస్తుందండి. కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్‌కి కారణం యూరిన్ ఇన్ఫెక్షన్.
యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది అని ఒక చిన్న ఇది ఉందండి. అంటే జస్ట్ డౌట్ మాత్రమే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అది ఉన్నప్పుడు షుగర్ అన్నిటికి దారి తీస్తుంది కాబట్టి, అది కూడా ఒక్కసారి ఏదైనా స్టార్ట్ అయింది అంటే చెక్ చేయించుకోవడం చాలా చాలా అవసరమండి. సో, ప్రతి ఒక్క లేడీ కూడా హెల్తీగా ఉండడానికి క్రాన్‌బెర్రీ అనే ఒక సప్లిమెంట్ చాలా చాలా అవసరం. 12 ఇయర్స్ అంటే ఎవరైతే మెచ్యూర్ అవుతారో ఆఫ్టర్ దట్ నుంచి ఆఫ్టర్ 12 ఇయర్స్ ప్లస్ నుంచి కూడా మనం సజెస్ట్ చేయొచ్చండి క్రాన్‌బెర్రీ అనే ఒక సప్లిమెంట్. సో, ఇది ఎలా ఉన్న వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాం కాబట్టి, ఇది ఈ క్రాన్‌బెర్రీ వాడడం వల్ల క్యాన్సర్ రాకుండా ఫైట్ చేస్తుంది. అలాగే ఎటువంటి హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడరు చేస్తుంది. అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అలాగే ఈ క్రాన్‌బెర్రీ అనేది వెయిట్ లాస్‌కి కూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అంటే లేడీస్‌కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత హ్మ్, రింకిల్స్ అనేవి ఫేస్ మీద కనిపిస్తుంది. అవేమీ రాకుండా కూడా మనకి ఉపయోగపడుతుంది క్రాన్‌బెర్రీ. సో, మెంటల్ హెల్త్‌ని మనకి కంట్రోల్ చేస్తుందండి. మనకేదైనా ఇష్యూ వచ్చిందంటే మనం ఫస్ట్ మెంటల్‌గా ఫీల్ అయిపోతూ ఉంటాం. అమ్మో! నాకిదొచ్చేసిందా? నాకెప్పుడు తగ్గుతుంది? నేనెలా ఉంటాను? నేనెలా రన్ అవ్వాలి? నేనెలా చూసుకోవాలి? నేనెలా ఉండాలి? అలా మెంటల్‌గా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. సో, అటువంటిది కూడా రాకుండా ఉంటుంది. అలాగే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మనకి కంట్రోల్ చేస్తుంది. బాగా ఇమ్యూనిటీ అనేది బాడీలోకి పంపిస్తుంది. మనం తింటున్న ఫుడ్ ద్వారా ఇమ్యూనిటీ కావాలి మనకి. కానీ కెమికల్ ఫుడ్ అవ్వడం వల్ల మనం ఎక్కువగా ఫుడ్ ద్వారా ఇమ్యూనిటీ రావట్లేదు. కాబట్టి ఈ యొక్క సప్లిమెంట్ అనేది యూజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా మనకది ప్రివెంట్ చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ మనకి స్కిన్ డిసీజెస్ ఏమీ రాకుండా చూసుకుంటుంది. హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది స్కిన్ అండి. సో, ఇటువంటివన్నీ కూడా మనం చూసుకోవడానికి, మనం కంటిన్యూగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి క్రాన్‌బెర్రీ అనేది సజెస్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వన్ ఏంటి అంటే హెయిర్ అండ్ నెయిల్స్ క్యాప్సూల్స్. సో, ఒక లేడీ విత్ హెల్త్‌తో పాటుగా మనం అందంగా ఉండడానికి కారణం మన హెయిర్ అండ్ నెయిల్స్ అండి. సో, ఇన్ని రకాలుగా మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకున్నా సరే, హెయిర్ బాలేకపోతే మనం చూడగానే ఆ అమ్మాయి అబ్బా! హెయిర్ ఎంత బావుందో అని చెప్తాం. అంటే కారణం అంత హెల్తీ హెయిర్ అనేది కావాలి లేడీకి. సో, దాంతో పాటు కొంతమందికి నెయిల్స్ పొడిబారిపోవడం, తెల్లగా అయిపోవడం, హెల్తీగా లేకపోవడం, తొందరగా విరిగిపోవడం. కొంతమందికి నెయిల్స్ పెంచుకోవడం చాలా సరదా. పొడుగ్గా పెంచుకుంటూ ఉంటారు. అది మధ్యలో కట్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే, హెల్తీగా లేకపోవడం. మన బాడీలో ఉన్నటువంటి మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏదైతే నెయిల్స్ పెరగడానికి ఉపయోగపడేటువంటివి మన బాడీలో లేకపోవడం వలన నెయిల్స్ అనేవి మధ్య మధ్యలో కట్ అయిపోతుంది. అలాగే హెయిర్, హెయిర్ ఫాల్‌కి చాలా రకరకాలుగా మనకి క రీజన్స్ ఉంటాయి. డస్ట్‌లో తిరుగుతాం పొద్దున్న లేచిన తిరుగుతూనే ఉంటాం. అంటే పొల్యూషన్ వల్ల మనకి హెయిర్ చిట్లిపోవడము, ఊడిపోవడం జరుగుతుంది. అంతే కాకుండా బ్లడ్ లాస్ అవుతాం. ఇందాక చెప్పుకున్నాం కదా! దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇవి 2 మనం హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మన దాంట్లో ఉన్న హెయిర్ అండ్ నెయిల్స్ క్యాప్సూల్స్‌ని యూజ్ చేసుకోవాలి. సో, అంటే మనకి ఈ హెడేక్ రాకుండా, పిగ్మెంటేషన్ రాకుండా, అలాగే స్కిన్ హెల్తీగా ఉంచడానికి నెయిల్స్‌ని బట్టి మనం చూసి చెప్పేస్తాం. డాక్టర్ చూసి చెప్తారు. చూడండి మనకి హ్మ్, పచ్చ కవర్లు వస్తూ ఉండేవి పూర్వం ఇదివరకు. ఇప్పుడు తగ్గిపోయింది అందరికి. పచ్చ కవర్లు ఎలా వచ్చిందని తెలుసుకుంటే గోరుంటాయి కదా! మన నెయిల్స్‌ని దాన్ని ఇలా ప్రెస్ చేసి చూస్తారు. చూస్తే గాని వైట్‌గా ఉంటాయి ఏమీ లేదు. యెల్లోగా కనిపించింది అంటే మన నెయిల్ పచ్చ కవర్లు ఉన్నాయని చెప్పేసేవారు. అంటే ఆ నెయిలు హెల్తీగా ఉన్న దాన్ని బట్టి కూడా నెయిల్ వల్ల మనకి చెప్పేయడం అనేది జరుగుతుంది. సో, ఈ హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అనేవుంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది. అలాగే బయోటిన్ ఉంటుంది ఇందులో. బయోటిన్ ఉండడం వల్ల ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది. సో, దానివల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ హెయిర్ అండ్ నెయిల్స్ క్యాప్సూల్స్ వాడడం వల్ల ఫైట్ చేస్తూ ఉంటుంది. సో, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇందులో కూడా ఫోలిక్ ఉంటుంది. విటమిన్స్ ఉంటాయి. మినరల్స్ ఉంటాయి. విటమిన్ ఇ అండ్ బి6 ఉంటుందండి ఇందులో. ఈ బి6 ఉండడం వల్ల జింకు, సైజిన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్ ఇలాంటివన్నిటిని ఈ యొక్క హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్‌లో ఉండడం వల్ల ఇది యాంటీ ఏజింగ్‌గా
తో పాటుగా ప్రాపర్టీస్ అంటే మన ఫేస్ మీద రావాలి వచ్చేస్తున్న ఏజ్‌లో ఇది మనకి రాకుండా కాపాడుతుంది. అలాగే పింపుల్స్ రావడము, పింపుల్స్ వచ్చాక బ్లాక్ హెడ్స్ అనేవుంటాయి. అవన్నీ కూడా రాకుండా కూడా హెయిర్ అండ్ నెయిల్స్ క్యాప్సూల్ మనకి కాపాడుతుంది. పిగ్మెంటేషన్ రాకుండా చేస్తుంది. ఆహ్, ఏ టు జెడ్ అండి. అంటే ఒక లేడీ అందంగా ఉండాలి అంటే హెయిర్ అండ్ నెయిల్స్‌ని మెయింటైన్ చేయగలగాలి. అటువంటి హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్‌ని మనకి ఈ యొక్క ఈ సప్లిమెంట్ బాగా తయారు చేస్తుంది. అంతే కాకుండా మనకి కొలాజెన్‌ని తయారు చేయడానికి ఉపయోగపడేది హెయిర్ అండ్ నెయిల్స్. మన ప్రతి బాడీలో కొలాజెన్ అనేది ఉంటుందండి. అది తగ్గిపోయినప్పుడు మాత్రమే మనం చూడండి నీ పెయిన్స్‌కి అందరికి సజెస్ట్ చేస్తున్నాం కొలాజెన్ అనే ఒక సప్లిమెంట్. సో, కొలాజెన్ తయారై ఉంటుంది. కానీ ఆ కొలాజెన్ ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. అటువంటి కొలాజెన్‌ని కూడా హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ తయారు చేసి మన బాడీలోకి తయారవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ సెల్స్ అన్ని రకాల సెల్స్ మన బాడీ నిర్మాణమే సెల్స్‌తో తయారవుతుంది. ఆ సెల్స్‌ని తయారు చేయడానికి హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్ బాగా ఉపయోగపడుతుంది. సో, గ్రో అవ్వాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, హెయిర్ అంతా మెరుస్తూ ఉండాలన్నా, నెయిల్స్ మెరవాలి అన్నా, మంచి కలర్ ఉండాలి అన్నా, అన్నిటికి ఉపయోగపడేది మన యొక్క హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ అండి. సో, ఈ విటమిన్స్ అన్నీ ఉండడం వల్ల మనం ఈ యొక్క హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్ కంపల్సరీగా వాడాలండి. నాకు అవసరం లేదు అనుకుంటామని ఒక్కసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే కంటిన్యూగా మనం వాడుతూనే ఉండాలి. హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది. షాంపూస్ ఉంటాయి, హెయిర్ ఆయిల్ ఉంది. అలాగే అలోవెరా, ఆమ్లా వాడతాము. దాంతో పాటుగా హెయిర్ అండ్ నెయిల్స్ కనుక మనం తీసుకునేటట్టయితే హెల్తీగా ఉంటాము. మనం చూడగానే అబ్బా! ఎంత బాగున్నారో ఈ లేడీ అన్నంత ఇంప్రెషన్ వాళ్ళకి కలగాలి అంటే మన హెయిరే బట్టే ఉంటుందండి. సో, కంపల్సరీగా హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఒక్క నిమిషం మ్యామ్. సో, నెక్స్ట్ వన్ శతావరి అండి. సో, శతావరి ఈక్వల్స్ టు మనకి హెర్వోన్ క్యాప్సూల్ చెప్పుకున్నాం కదా! సో, ఆల్‌మోస్ట్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇందులోని కొన్ని పాయింట్స్ నేను చెప్తానండి. సో, ఇది ఒక శతావరి మ్యాక్స్ అనేది వుమెన్స్‌కి వుమెన్స్ బూస్టర్ కింద కూడా పనిచేస్తుందండి. సో, మనకి ఎప్పుడైనా హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యింది అంటే కారణం మనకి లేడీస్‌కి హార్మోన్స్ అంటే ఈ మెన్స్ట్రువల్స్ పీరియడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! నుంచి మనం బయటపడాలి. ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతూ ఉంటాయి. సో, మెనోపాజ్‌లో రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి నుంచి కాపాడుకోవడానికి మన హెల్త్‌ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ శతావరి అనేది హిమాలయాలు ఇది ఒక మొక్క నుంచి తయారు చేస్తారండి. ఇది హిమాలయాల్లో ఎక్కువగా ఉంటుంది. నేపాల్, శ్రీలంకలో దొరుకుతుందండి ఇది 1739లో దీన్ని కనుగొన్నారు శతావరి అనే దాన్ని. దీన్ని లిలియస్ ఫ్యామిలీకి చెందింది అంటారండి. శతావరి అనేది ఒక సంస్కృత పదము. దీన్ని సాధారణంగా పిల్లి పీచర అని కూడా అంటారు. దీనిని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. అంటే ఒక లేడీ అందంగా క్వీన్‌గా తయారవ్వాలి అంటే ఒక శతావరి మ్యాక్స్ అనేది వాడవలసిన అవసరం చాలా చాలా ఉందండి. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నదండి ఇది మనకిది. సో, శతావరిలో ఉండేది శతావర్ అండ్ అశోక అనేది ఉంటుంది. లియోరిహోరియా అనేది ముఖ్యంగా ఉండేటువంటి పదార్థాలు. వీటి వలన మనకి లేడీస్‌లో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవడానికి, సమతుల్యంగా పనిచేయడానికి పనిచేస్తుంది. అంతే కాకుండా ఒక లేడీ ఎప్పుడైతే అంటే ప్రెగ్నెంట్ అవుతారో ఆ టైంలో మిల్క్ అనేది ఉత్పత్తి అవ్వడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. శతావరి అంటే సింపుల్‌గా చెప్పాలి అనుకుంటే 100 యొక్క ప్రాబ్లమ్స్ లేడీస్‌కి తగ్గిస్తుంది. వరి అంటే కేర్ అంటే 100 ప్రాబ్లమ్స్‌ని తగ్గించేటువంటి ఈ యొక్క శతావరి అండి. ఏ టు జెడ్ మనం దీంట్లో తీసుకోవడం వల్ల ఒక వుమెన్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి వె వ మెమోరీని పెంచుతుంది. అలాగే వ్యాధి నిరోధకత అంటే మనం చెప్పుకున్నాం కదా! ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉపయోగపడుతుంది. అలాగే లేడీకి ఎటువంటి క్యాన్సరు రాకుండా ఇది శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా! అటువంటి ఏ ఒక్క లేడీస్ ప్రాబ్లమ్స్‌కైనా సరే ఈ యొక్క శతావరి అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రాబ్లము వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చాక ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఆ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ అవ్వడం లేకుండా ఇన్‌బ్యాలెన్స్ అయిపోతున్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. అంతేకాకుండా లేడీస్‌కి గర్భాశయ చెప్పాను కదా! ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి స్టమక్ పెయిన్‌తో బాధపడుతుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేకపోతే తక్కువ అవ్వడం, ఎక్కువ అవ్వడం, కాళ్ళు పీకులు ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. వాటన్నిటి నుంచి కూడా ఈ యొక్క శతావరి అనేది మనకి ఆహ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని హెల్తీగా ఉండొచ్చు. అలాగే జీర్ణ వ్యవస్థ అంటే మనం తింటున్న ఫుడ్ చెప్పుకున్నాం కదండీ! డైజెస్టివ్ సిస్టమ్‌ని కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. స రక్తస్రావాలను ఎక్కువగా అవుతున్నప్పుడు మనకది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీ సమస్య రాకుండా ఉంటుంది. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. నాడి సంబంధ రుగ్మతలు రాకుండా చేస్తుంది. అలాగే పొట్టలో అంటే కడుపులో మంట కానీ, నొప్పి కానీ, చిన్న చిన్న కురుపులున్నాయంటారు గాని, అవి కానీ ఏమీ రాకుండా ఉంటుంది. మెయిన్ లేడీస్‌కి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదండీ! వాటన్నిటి నుంచి కూడా శతావరి అనేది మనకి పనిచేస్తుంది రాకుండా. సో, ఎక్కువగా మోషన్స్ అవుతూ ఉంటాయండి. దానికి అవి రాకుండా కూడా పనిచేస్తుంది. ఇలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు సమస్య ప్రతీదీ దగ్గు, జలుబు రాకముందు నుంచి చిన్న ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి థ్రోట్‌లోని. అవేమీ రాకుండా కూడా మనకి ఉపయోగపడుతుంది ఈ యొక్క శతావరి అనేది. సో, శరీర ఉష్ణోగ్రత అంటే ఎక్కువగా హీట్ ఉంటుంది బాడీ. ఆ హీట్‌ని కూడా ఇది కంట్రోల్ చేయడం అనేది చేస్తుంది. ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా మనకి కాపాడుతుంది. అలాగే మొనోపాజ్ ప్రాబ్లమ్స్‌ని రాకుండా దాని నుంచి మనం హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయాలి అంటే ఎవ్రి ఒక్క వుమెన్ కూడా శతావరి అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉందండి. సో, హైపోథైరాయిడిజంని తగ్గిస్తుంది. సో, ఎండోమెట్రియోసిస్ అంటే సెర్వికల్ మజిల్స్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా ఇది తగ్గిస్తుందండి. ఫిలోఫిన్ నానల్ అడ్డంకులు తొలగిస్తాయి. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది చూస్తుంది. అంతేకాకుండా మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ రేపు చాలామందికి పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు కదండీ! సో, వాటి అందరికి కారణం ఏంటంటే, లేడీస్‌కి ఎగ్ రిలీజ్ అవ్వడం అంటారు. సో, అది రిలీజ్ అవ్వకపోవడానికి కారణం ఈ హార్మోన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. సో, కంపల్సరీగా బిఫోర్ అంటే పిల్లలకి ఇది మనం సజెస్ట్ చేయడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్తీ బేబీకి వాళ్ళు జన్మనివ్వడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క శతావరి మ్యాక్స్. సో, డెఫినిట్‌గా పిల్లలు పుట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, అది వాళ్ళు డెలివరీలో ఉన్నప్పుడు కూడా వాడొచ్చు. సో, డెలివరీ అయ్యాక అంటే మిల్క్‌ని బట్టి శతావరి మ్యాక్స్ వాడుకుంటారండి. సో, ప్రసవానికి ముందు వాడుకున్నట్లయితే మామూలుగా ఫ్రీగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మిల్క్ అనేది ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుందండి. సో, ఇది ఎవరికీ సజెస్ట్ చేయకూడదు అంటే మామూలుగా ఆహ్, అంటే పాలు ఉత్పత్తి అవ్వడానికి మనం ఇస్తాం కాబట్టి ఆల్రెడీ మిల్క్ ఉన్న లేడీస్‌కి ఆఫ్టర్ డెలివరీ సజెస్ట్ చేయకూడదు. అలాగే ర్యాషెస్, స్కిన్ డిసీజెస్, ఎక్కువగా ఇచ్చింగు ఇలా ఉన్న వాళ్ళకి మనం అది సజెస్ట్ చేయకూడదండి. సో, ఇది ఒకటి శతావరి మ్యాక్స్ అండి. సో, ఈరోజు నేను తీసుకున్న సెషను ఆహ్, ఇదేనండి. సో, లేడీస్‌కి సంబంధించినటువంటి శతావరి మ్యాథ్స్ అని చెప్పేసి తీసుకున్నాను. సో, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆహ్, తెలిసిన నాలెడ్జ్‌ని ఈరోజు షేర్ చేశాను అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సార్. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నా యొక్క సెషన్‌ని క్లోజ్ చేస్తాను. సో, ఆహ్, ఒక ఊరిలో ఒక పర్సన్ ఉంటారు. పర్సన్ ఏమో వాళ్ళ ఊర్లో ఒక నుయ్యి తవ్వించాలి అని అనుకుంటాడు. సో, ఆ నువ్వు తవ్వించడానికి ఎక్కడ అనేది ప్లేస్ ఆ అబ్బాయికి తెలియకపోతే ఊర్లో ఉన్న పెద్దని కలుస్తాడు. ఒకతను కలిస్తే అతను చెప్తాడు, "బాబు పలానా ప్లేస్‌లో నువ్వు నుయ్యి తవ్వుకో, నీకు వాటర్ పడుతుంది" అని చెప్తారు. సరే అని చెప్పేసి ఆ అబ్బాయి ఆహ్, వెళ్ళి నుయ్యి తవ్వడానికి ట్రై చేస్తుంటాడు. అక్కడ తవ్వగా ఏం చేస్తారు అంటే కొంతవరకు తవ్వుతాడండి. తవ్వాక అలిసిపోతాడు. అలిసిపోయి ఎంత తవ్వినా ఇక్కడ నీళ్లు రావట్లేదు అని చెప్పేసి వేరే ప్లేస్‌కెళ్ళి తవ్వడం మొదలుపెడతాడు. సో, అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ కూడా కంటిన్యూ చేయకుండా అక్కడ కూడా కొంతసేపు తవ్వేసి
వదిలేస్తాడండి. వదిలేసిన తర్వాత అక్కడ కూడా అబ్బాయి ఎంత తవ్వినా ఇక్కడ కూడా వాటర్ రావట్లేదని చెప్పేసి అక్కడి నుంచి ఇంకొక ప్లేస్‌కెళ్తాడు. సో, అలాగా 4, 5 చోట్లకి వెళ్ళి నీరు గురించని నుయ్య తవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే నీరు పడట్లేదని చెప్పేసి కూర్చుండిపోయి కొంసేపు డీలా పడిపోయి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరైతే చెప్పారో, బాబు అక్కడ నీళ్లు పడతాయి అని చెప్పిన పర్సన్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. మీరు చెప్పారండి ఇక్కడ నుయ్యి తవ్వుకుంటే నీళ్ళొస్తాయని చెప్పారు కదా! నీళ్ళు రాలేదండి. ఎన్ని సార్లు తవ్వానో, ఎంత తవ్వానో అయినా రాలేదు. మీరు చెప్పింది అబద్ధము అని చెప్పేసి ఇతను వెళ్లి అడగడం జరుగుతుంది. అయితే ఆ పెద్ద అడుగుతాడట. నిన్ను నుయ్యి తవ్వమన్నాను కదా! ఎంత ఎంత తవ్వావు? నీరు పడేంత వరకు తవ్వాలి కదా! నువ్వు ఎంత వరకు తవ్వావంటే ఇలా కొంతవరకు 100 అడుగులో, ఎన్నో అడుగులో చెప్తాడు. కాదు నీరు పడేంత వరకు తవ్వితే నీకు ఖచ్చితంగా నీరు పడుతుంది. తవ్వకపోవడము నీ తప్పు. నేను చెప్పింది రైటేను, తప్పు కాదు. తప్పు నీలో ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఫస్ట్ టైమ్ మొదలుపెట్టావో, ఎక్కడైతే నీరొస్తుందని చెప్పానో ఆ ప్లేస్‌కి వెళ్ళి నువ్వు గొయ్యి తవ్వడం మొదలుపెట్టు. నీరు పడేంత వరకు తవ్వుతూ ఉండు. ఖచ్చితంగా అక్కడ నీళ్లున్నాయి అని చెప్పడం జరుగుతుంది. సో, ఆ పర్సన్ ఏం చేస్తాడంటే వెళ్లి అక్కడికి మళ్ళీ ఎక్కడైతే మొదటిసారి తవ్వేయడం మొదలుపెట్టాడో అక్కడికి వెళ్ళి అలా నువ్వు తవ్వుతూనే ఉంటాడు. తవ్వుతాడు. కనిపించదు. కానీ అతను చెప్పింది ఈసారి నమ్మాడు. మొదటిసారయితే నమ్మలేదు కానీ, రెండోసారి నమ్మడం జరిగింది. ఆ నమ్మకంతో అలాగ నిర్విరామంగా తవ్వుతూనే ఉన్నాడు. 200 అడుగులు, 300 అడుగులు అంటే అక్కడున్న భూమిని బట్టి ఎంత లోతు తవ్వితే అంత నీరొస్తుందని తెలుసుకొని, నీరు పడేంత వరకు తవ్వుతూనే ఉన్నాడు. కొంత దూరం కొంత లోతుకి వెళ్ళిన తర్వాత నీళ్లు కనిపించాయట. కొంచెం నీళ్ళు కనిపించింది. ఆ కొంచెం నీరు కనిపిచ్చే సాటిస్ఫై అయ్యి, ఆహా! ఇక్కడ ఖచ్చితంగా నీరున్నది. తప్పు నాదే అని చెప్పేసి అతనేం చేస్తాడంటే తవ్వడం మొదలుపెడతాడు. మొదలుపెట్టగా నీళ్లు పడ్డాయి. నీళ్లు పడిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో, లీడర్స్ ఈ యొక్క స్టోరీని మన వెస్టేజ్‌కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఎవరైతే ఈ యొక్క వెస్టేజ్ ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళని నమ్మండి. వాళ్ళ నమ్మకంతో పాటు మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఇక్కడ తవ్వుకోవడం ఇన్ ద సెన్స్ వెస్టేజ్ ఈస్ ఎ బిగ్ ఓషన్ అంటే చాలా పెద్ద సముద్రము. ఇది ఎంతమందైనా తవ్వుకోవచ్చు. ఎంత కావాలంటే అంత నీరుని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నీరంటే మనీ అండి. ఇక్కడ అంత మనీ ఉంది. అంత హెల్త్ ఉంది. 2 ఉన్న కంపెనీ మన వెస్టేజ్ అండి. సో, హెల్త్ అండ్ వెల్త్ 2 ఇక్కడికొస్తున్నాయి కాబట్టి, తవ్వగా డబ్బులు తీసుకోవచ్చు. తవ్వగా నీరు పడింది అంటే, మనం పని చేయగా ఖచ్చితంగా అమౌంట్ అనేది ఇందులో ఉంది అండి. ఎంతో పెద్ద పెద్ద లీడర్స్‌ని మనం చూస్తున్నాం కాబట్టి, వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు. మనలో నమ్మకం లేకపోవడం, మనలో ఫైర్ లేకపోవడం, మనం పని చేయకపోవడం, మనకి మనమే ఇక్కడ నిరూపించుకోవాల్సింది మన బాధ్యత. చెప్పడం వాళ్ళ బాధ్యత. చేయడం మన బాధ్యత. వాళ్ళు చెప్పారని ఇప్పుడు చాలామంది డబ్బులు రాలేదని వెళ్ళిపోతున్నారు. వేరే కంపెనీకెళ్ళిపోతున్నాడు. ఈ అబ్బాయి ఒక దగ్గర తవ్వితే రాలేదని ఇంకో దగ్గర తవ్వితే వస్తుందని ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కూడా రాలేదు. అంటే ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఇన్‌కమ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఉన్న చోట్లోనే మనం పని చేయాలి. రెగ్యులర్‌గా పని చేస్తూ వెళ్తూ ఉంటే ఎంత ఇన్‌కమ్ అయినా మనం ఇందులో తీసుకునే ఛాన్సెస్ అయితే ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క స్టోరీని అర్థం చేసుకొని, మనం ఈ వెస్టేజ్‌కి కన్వర్ట్ చేసుకుంటూ, మనం పని చేసుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలున్నా పని చేయకపోతే డబ్బులు రావండి. ఎన్ని సంవత్సరాలున్నా కష్టపడి తవ్వుకుంటూ వెళితే డెఫినెట్‌గా మనకి నీరు పడినట్టుగా డబ్బులు కూడా మన చేతిలో మన చెక్స్ రూపంలో మన చేతిలో పడుతుంది. సో, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఈరోజు లేకపోయినా నేను తవ్వుతున్నాను. కానీ నేను తవ్వుతున్నది సరిపోవట్లేదు. ఇంకా తవ్వడం మొదలుపెట్టాలి. ఇంకా చేయడం మొదలుపెట్టాలి. తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను, బయటికి వెళ్తున్నాను. సో, తవ్వుకోవడం స్టార్ట్ చేశాను. తవ్వుతూనే ఉన్నానండి. ఆ నీరు పడాలి అనే ఉద్దేశం నాకుంది. అలాగే నా చెక్స్ పెరగాలి అంటే నాకు నెట్‌వర్క్ బిల్డ్ అవ్వాలి. ఆ నెట్‌వర్క్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఖచ్చితంగా పీవీ పెరుగుతుంది. ఎప్పుడైతే పీవీ పెరిగిందో మన చేతిలో ఇన్‌కమ్ అనేది పడుతుంది. సో, డెఫినిట్‌గా అందరూ ఎవరిని వారిని నమ్ముకోండి. మన అప్లయెన్సెస్ నమ్మండి. కంపెనీని నమ్మండి. సిస్టమ్‌ని నమ్మండి. సిస్టమ్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే డెఫినిట్‌గా మనం హెల్త్ అండ్ వెల్త్ 2 కూడా ఇందులో సంపాదించుకోవచ్చు. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ సార్. ఉమా సార్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ గురించి మీరు అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అదే విధంగా లాస్ట్‌లో కన్సిస్టెన్సీ గురించి చెప్పారు. అంటే ఒక పని చేయడం ఎలా అనేది ఆ స్టోరీ ద్వారా. సో అది చాలా ముఖ్యం. ఇవాళ మార్కెట్‌లో చాలా రకరకాల కంపెనీలు ఇవాళ వస్తున్నాయి. బట్ టెంపరరీ చూస్తున్నారు జనాలు. కన్సిస్టెంట్‌గా చూడట్లేదు. మీరు చెప్పిన సెషన్ కూడా చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈవినింగ్ సెషన్‌కి వస్తే మనకు టైం కన్‌స్ట్రెయింట్ కూడా ఉండదు. ఇంకా బాగా ఫ్రీగా చెప్పొచ్చు మీరు. అది రికార్డ్ కూడా అయి ఉంటది. యెస్ డెఫినిట్‌గా సార్. మీరు షార్ట్‌లీ ఈవినింగ్ సెషన్‌కి రావాలని విష్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. షూర్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ లీడర్స్ సార్. ఆల్మోస్ట్ 320 మెంబర్స్ ఉన్నారు. మేడం అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు ఉమెన్ హెల్త్ గురించి. అండ్ మంచి మోటివేషనల్‌గా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రెగ్యులర్‌గా సెషన్స్‌కి జాయిన్ అవ్వండి మార్నింగ్ టైమ్‌లో. నాలెడ్జ్ తీసుకోవడమే కాదు ఇవ్వడానికి కూడా రెడీగా ఉండండి. అండ్ మంచి మంచి లీడర్స్ సెషన్స్ ఇస్తున్నారు. మనకందరికి ఉపయోగపడతాయి. టీమ్‌ని కూడా అటెండ్ చేయించుకొని అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో డైరెక్ట్‌గా నేను కాల్స్ తీసుకుంటానండి. ఆల్రెడీ 6:55 అయింది. సో కాల్స్ తీసుకొని మనం ముందుకెళ్దాం. గుడ్ మార్నింగ్ స్వామి. స్వామి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి చేసిన ఈరోజు మాకు చేశారు. స్టోరీ కూడా మంచి కరెక్ట్ స్టోరీ చెప్పారు. సెషన్ ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్ తీసుకోవాలి, యూజ్ చేసి రావాలి. యాక్చువల్గా రిలాక్స్ ఇన్కమ్ తీసుకుంటూ మంచి తగ్గాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒక మంచి సెషన్ గీతగా తీసుకున్నారు. సో నేర్చుకోవడానికి కాబట్టి ఇష్టపడతారు మీటింగ్స్ ట్రైనింగ్స్ కి. అదే రకంగా మనం కూడా మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఎక్కువ మంది రిటర్న్ చేయించాలి. డెఫినెట్గా 100% మనం సాధించవచ్చు. సో నిన్న మనకి స్వప్న మేడం ఒక మంచి సెషన్ ఇవ్వడం జరిగింది. క్యాన్సర్ దాని గురించి చాలా ఇంపార్టెంట్ ఒక సెషన్ ఇచ్చారు. సో రెగ్యులర్ గా మనం ఇలాంటి సెషన్ అటెండ్ అవుతూ టీమ్ రిటర్న్ చేయించి ద్వారా 100% ముందుకు వెళ్ళచ్చు. సో పొజిషన్ ఛాన్స్ ఏంటి, సో అందరూ 100% గెలవచ్చు. లేదా మీటింగ్ ట్రైనింగ్స్ అన్ని కూడా కంపెనీ పోస్ట్ చేసిన అటెండ్ అవుతూ మీటింగ్ అటెండ్ చేయండి. డెఫినెట్ వర్క్ చేయొచ్చు. వన్స్ అగైన్ గీతగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్ చేసిన శారద గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. డెఫినెట్ మంచి లీడర్ అందరూ ఉన్నారు. డెఫినెట్ ఇస్తారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. శారద గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ పవర్ ప్యాక్ సెషన్ చెప్పారు ఈరోజు. సూపర్బ్. కీప్ ఇట్ అప్. చాలా బాగా చెప్పారు. అసలు నాన్ స్టాప్ ఎనర్జీ అండ్ నాన్ స్టాప్ నాలెడ్జ్ అన్నమాట. సో చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా ఉమెన్ కి మనకి చాలా సెక్యూర్ కావాలి. చాలా మందికి తెలియట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని షేర్ చేసుకుందుకు కూడా చాలా బాధపడుతున్నారు. అంటే అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి సెషన్స్ ద్వారా మనం అందరి మహిళలకి ఒక మంచి ఉద్దేశం అంటే మంచి నాలెడ్జ్‌నైతే ఇవ్వగలుగుతున్నాము. సో ఎక్సలెంట్. అసలు నిజంగా థాంక్ యూ సో మచ్ ఫర్ రంజిత్ సార్. ఎందుకంటే ఇలాంటి ఒక ఛానెల్‌ని మెయింటైన్ చేస్తూ మనందరికీ ఇంత మంచి నాలెడ్జ్‌ని ఇవ్వగలుగుతున్నారు. దానికి నిజంగా ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే దీనికి సపోర్ట్‌గా మన లహరి మేడం అండ్ సార్ కూడా సార్ ఉమాశంకర్ సార్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి సపోర్ట్ ఇవ్వడానికి. డెఫినెట్‌గా గీత మేడం మీరైతే ఈవినింగ్ సెషన్స్‌కి త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. విష్ యూ గుడ్ లక్. అలాగే నాతో థ్యాంక్ పాటు యూ. ఈరోజు మన టీమ్ మెంబర్స్ అందరూ కూడా వర్క్‌కి బయలుదేరాం ఇందాకలే. సో మీ సెషన్ వింటూనే చాలా మంచి జర్నీ ఎంత బావుందో మీ సెషన్ కూడా అంత బావుంది. సో మన టీమ్ మెంబర్స్ ఉన్నారు. భారతి మేడం అండ్ వెంకటేష్ సార్ వాళ్ళ అబ్బాయి ప్రసాద్ కూడా ఉన్నారు. ఒకసారి పలకరిస్తారు. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ గీత మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. ఓకే. గీత మేడం చాలా బాగా చెప్పారు. స్టోరీ అయితే బాగా కనెక్ట్ అయింది. ఇంకొక డౌట్ ఏంటంటే సతవరి మ్యాక్స్ డయాలిసిస్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అన్నారు కదా, అది మరి జెంట్స్ కూడా ఇవ్వచ్చా? జెంట్స్‌కి అంటే వాళ్ళకి జనరల్‌గా అయితే ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేడీస్‌కొస్తాయి కదా! అది నేను ఒక్కసారి డిస్కస్ చేసి నేను మీకు పర్సనల్‌గా చెప్తాను. అంటే జెంట్స్‌కి శతావరి మ్యాక్స్ అనేది ఎక్కువగా లేడీస్‌కి మనం వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం కదా! నేను ఒక్కసారి క్లారిఫై చేసుకొని మీకు నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సెషన్. మీరు తొందరగా ఈవినింగ్ సెషన్‌కి రావాలని కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. థాంక్ యూ ఉమా సార్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. కల్పన గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గీత మేడం గుడ్ మార్నింగ్.